చేస్తున్నాము. Polling will close at 5 o'clock in the state. In Nizamabad, it will close at 6 o'clock because we are starting 1 hour late. Kabatti 1 hour extra ichamu. 8 o'clock nundi start chesi 6 o'clock వరకు అక్కడ voters రావచ్చు. తర్వాత 6 o'clock కూడా లేకపోతే మిగతా చోట 5 o'clock అయితే కూడా those who are already there in the queue వాళ్ళకి ఓటింగ్ అంటే తప్పకుండా ఏర్పాటు చేస్తాము. ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ అప్ టు 9 o'clock, 10 o'clock, 11 o'clock, అవర్ ఆఫీసర్స్ విల్ బి దేర్. పోలింగ్ కంప్లీట్ చేసి లైన్లో ఉన్న వాళ్ళ అందరు క్యూలో ఉన్న వాళ్ళందరికీ కంప్లీట్ చేసి దెన్ ద పోలింగ్ విల్ బి క్లోజ్డ్. నౌ హియర్ ఐ వాంటెడ్ టు క్లారిఫై, ఈరోజు అంటే ఒక ఇంపార్టెంట్ డే ఉంది. ఓటర్స్కి కొద్దిగా అవగాహన కోసం నేను 2-3 పాయింట్స్ చెప్తాను. ఒకటి, ఓటర్ స్లిప్ మాత్రమే మీకు ఐడెంటిటీ ప్రూఫ్ కాదు. ఓటర్ స్లిప్ మీకు ఓటింగ్ కోసం ఒక ఇన్విటేషన్ ఉంది ఫ్రమ్ ది ఎన్నికల సంఘం, మా ఎలక్షన్ కమిషన్ అండ్ సిఇఓ ఆఫీస్ సైడ్ నుండి మీ డీటెయిల్స్ ఈజీ వెరిఫికేషన్ కోసం, తర్వాత మీ పోలింగ్ స్టేషన్ లొకేషన్, ఇవి అన్నీ మీకు తెలియచేయడానికి వీఆర్ గివింగ్ ది ఫోటో ఓటర్ స్లిప్. But that is not an identity proof. What is an identity proof? First and foremost, identity proof is an EPIC. EPIC card, మన రాష్ట్రంలో మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 100% కవరేజ్ ఉంది. అందరి దగ్గర ఓటర్ EPIC కార్డ్స్ ఉన్నాయి. కొత్త నమోదైన వాళ్ళు ఇంచుమించు పోయిన సంవత్సరం మనము అంటే 26 లక్షల మందిని నమోదు చేసాము. ఈసారి మళ్ళీ ఈ సంవత్సరం 22 లక్షల మంది టోటల్ చేస్తే 48 lakh న్యూ ఓటర్స్ ఆర్ దేర్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాట్ EPIC కార్డ్స్. ఇన్ 1 or 2 cases it may not have physically reached them, but it has been prepared and compliance report printing company వాళ్ళు మాకు ఇచ్చారు. అయితే EPIC is your identity of proof primary. EPIC ఉండకపోతే you can go with your passport, driving license, service identity cards with photograph issued by central government, PSUs or public limited companies. Passbooks issued with photographs by the state banks and post offices. PAN card, smart card issued by Registrar General of India. NREGA cards, NREGS job card. Health insurance smart card issued by Ministry of Labour. Pension document with photograph, official identity cards for MPs, MLAs and MLCs, and Aadhaar card. So, one of the above, any one of the above, మీ దగ్గర ఫోటో ఓటర్ స్లిప్ కూడా ఉండకపోతే, EPIC కూడా ఉండకపోతే, ఎనీ ఆఫ్ దీస్ 11 డాక్యుమెంట్స్ మీరు వాడవచ్చు. వన్ మోర్ కాషన్, ఇప్పుడు వరకు కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంది దట్ పొజెషన్ ఆఫ్ EPIC కార్డ్ ఈజ్ ఏ రైట్ టు ఓట్. అది కరెక్ట్ కాదు. పాత EPIC కార్డ్స్ అయితే యూ మే హ్యావ్ నో రైట్ టు ఓట్ ఇఫ్ యువర్ నేమ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ది ఎలక్టరల్ రోల్. దయచేసి ఈరోజు కూడా నేను ఆల్ సిటిజన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వెరిఫై చేయండి యువర్ నేమ్ ఈజ్ ఇన్ ది ఓటర్స్ రోల్, సో దట్ యూ డోంట్ గో దేర్ అండ్ డిస్కవర్ టుమారో దట్ ఐ హ్యావ్ ది EPIC కార్డ్ బట్ ఐఎమ్ అనేబుల్ టు ఓట్. బికాస్ సమ్ టైమ్ EPIC కార్డ్స్ may be in your hand, but they may not be valid because your name is not in the roll. For some reason, under some Form 7 submitted by somebody, verification BLOs చేస్తారు, ఆ తర్వాత మీ పేరు అక్కడ నుండి తీసేస్తారు. Maybe you were absent at that time, maybe any other reason. Now is not the time for me to explain. కానీ అక్కడ EPIC card alone does not confer a right to vote. ఇది ఐ వాంట్ మా ప్రెస్ మీడియా కవరేజ్ కూడా కావాలి, సో దట్ టుమారో పీపుల్ డోంట్ ఫేస్ డిసప్పాయింట్మెంట్. ఐ ఫీల్ బ్యాడ్. ఎండాకాలంలో సీనియర్ సిటిజన్స్ వెళ్తారు, ఒక మిస్టేక్ అండ్ నోషన్. సో మ్యాక్సిమం రీచ్ కావాలి, అందుకనే ప్రత్యేకంగా ఈ అపీల్, ఈ క్లారిఫికేషన్ చేస్తున్నాం. సెకండ్ క్లారిఫికేషన్ టు ఆల్ ఓటర్స్. ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలింగ్ బూత్లో మొబైల్ ఫోన్స్ మీరు తీసుకువెళ్ళవద్దు. ఇట్ ఈస్ బ్యాన్డ్. Only the presiding officer can carry his mobile phone. Enduko? Because we may need some urgent communications.
ది కమిషన్ మే రిక్వైర్ అక్కడ నుండి ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగితే ఆయన దగ్గర ఫోన్ అయితే మేము కాంటాక్ట్ చేస్తాము. లేకపోతే హీ నీడ్స్ టు ఎమర్జెన్సీ జరిగింది, ఏదో అటాక్ జరిగింది, సమ్ మేజర్ ఫెయిలియర్ జరిగింది, అక్కడ గొడవ జరిగింది, హీ నీడ్స్ టు కాంటాక్ట్ సంబడి, ఆయన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది. నో ఓటర్, నో అదర్ ఆఫీసర్ ఈజ్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ది పోలింగ్ స్టేషన్ విత్ యువర్ మొబైల్ ఫోన్. మీ మొబైల్ ఫోన్స్ ఓట్ ఇచ్చేటప్పుడు మీరు దయచేసి ఇంటిలో పెట్టి వెళ్ళండి. ఇఫ్ యూ కెనాట్ మేనేజ్, లేకపోతే మీకు వెయిటింగ్ టైం ఎక్కువ అనిపిస్తుంది, అప్పుడు లోపల వెళ్ళే ముందు, పోలింగ్ బూత్ లోపల వెళ్ళే ముందు దయచేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కి లేకపోతే అఫీషియల్కి ఇచ్చేయాలండి. లేకపోతే నెక్స్ట్ పర్సన్ ఇన్ ద క్యూ, మీ చుట్టలు అయితే మీ చుట్టలకి ఇచ్చి లోపల వెళ్ళండి. We shall not tolerate, it is a violation of the instructions of the Election Commission of India. So నేను రియలీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇట్లా మీరు చేయకండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా అరేంజ్మెంట్స్ అయింది. మీకు తెలుసు, నిజామాబాద్లో 5-6 డేస్లో 600 మంది ఇంజనీర్స్తో సహా 1200 మంది అదర్ ఆఫీసర్స్ అండ్ వర్కర్స్ హ్యావ్ వర్క్డ్ టు మేక్ ది అరేంజ్మెంట్స్. మొత్తం రాష్ట్రంలో 2 లక్షల మంది అంటే రేపు అరేంజ్మెంట్స్కి ఉంటారు. 35,000 వరకు అంటే మాకు పోలింగ్ బూత్లు ఉన్నాయి. సో ఇవి అన్ని అరేంజ్మెంట్స్ ఓటర్ కోసం ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఓటర్కి హక్కు ఉంది, తర్వాత ఒక రకంగా చూస్తే బాధ్యత కూడా ఉంటుంది వెళ్ళి ఓటు ఇవ్వడానికి. దయచేసి మీరు అందరూ రేపు పోలింగ్ బూత్స్కి వెళ్ళి మీ ఓట్ వేయండి. ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా మీరు ఓట్ వేయండి. I request all of you not to fall for inducements, not to fall for any false promises, but vote according to your heart and according to your best information. Thank you. Yes, 17th March ki maaku oka complaint vachindi. Oka speech lo TRS star campaigner శ్రీ చంద్రశేఖర్ రావు గారు కొన్ని సెంటెన్సెస్ వాడారు, ఆన్ విచ్ వన్ పార్టీ హ్యాస్ రేస్డ్ అన్ ఆబ్జెక్షన్. మేము ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఆబ్టైన్ చేసి ఈసీఐకి సబ్మిట్ చేసాము. ఈసీఐ హ్యాస్ ఇష్యూడ్ ఏ నోటీస్ టు ది స్టార్ క్యాంపెయినర్ ఆస్కింగ్ వాట్ హీ హ్యాస్ టు సే అబౌట్ ఇట్ బై 12th of April. నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, సిపి సైబరాబాద్ 10 lakhs సీజ్ చేశారు. 10 lakhs సీజర్ ఒక గచ్చిబౌలిలో ఒక మాల్లో దొరికింది. ఆ పర్సన్ మీద 171 కింద కేసు బుక్ చేశారు. సందీప్ రెడ్డి అని పేరు ఉంది. ది క్యాండిడేట్ హ్యాస్ కమ్ టు మీ అండ్ సెడ్ దట్ ఆయనకి దీనితో సంబంధం లేదు. దిస్ ఈస్ బీయింగ్ ఫాల్స్లీ అండ్ మెలిషియస్లీ పోర్ట్రేడ్ ఇన్ ది మీడియా, ఎగ్జాజరేట్ చేసి. తర్వాత వన్ పార్టీ హ్యాస్ కమ్ అండ్ సెడ్ దట్ ఇక్కడ యాక్చువల్గా ప్రూఫ్ ఉంది, అది కూడా సబ్మిట్ అయింది. మేము పరిశీలించిస్తున్నాము. యాజ్ పర్ రూల్స్ యాక్షన్ విల్ బి టేకెన్. చెప్పాను కదా, దానికి అయితే చర్య అంటే చట్టం ప్రకారం చర్య ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్ దట్ యూ అండ్ ఐ ఇన్ అ ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్ డిసైడ్. ది లీగల్ అథారిటీస్ విల్ ఎగ్జామిన్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. Yes, I can. Security related. Yes, sir, I can. Total staff for polling officials, actual deployment 1,50,000 వరకు ఉంటుంది. దాంతోపాటు ఇంకా 15-20 మంది వాలంటీర్సు, అదర్ పర్సనల్ ఉంటారు. అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 35 మంది బూత్ లెవెల్ ఆఫీసర్సే ఉన్నారు. సో ఇవి అన్నీ కలిపి ఇంచుమించు 2,10,000-20,000 వరకు. అంటే బికాజ్ నిజామాబాద్లో ఎక్స్ట్రా పెడుతున్నాము, సో ఎగ్జాక్ట్ లెక్కలు నేను ఇవ్వలేకపోతున్నాను. అక్కడ ప్రతి పోలింగ్ బూత్కి 2 స్టాఫ్ ఎక్స్ట్రా ఇస్తున్నాము. సో అరౌండ్ 2,20,000 వరకు సివిలియన్ స్టాఫ్ ఉంటారు. దాంతోపాటు 145 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి. స్టేట్కి ఆల్రెడీ రీచ్ అయ్యారు అండ్ దే హ్యావ్ బీన్ డిప్లాయిడ్ అట్ స్ట్రాటజిక్ లొకేషన్స్. రేపు వాళ్ళు స్టాటిక్ డిప్లాయ్మెంట్తో పాటు మొబైల్ డిప్లాయ్మెంట్లో కూడా ఉంటారు.
తర్వాత 55,000 మన పోలీస్ ఫోర్స్ అండ్ హోమ్ గార్డ్స్ అండ్ అదర్ ఆర్మ్డ్ పర్సనల్ ఫ్రమ్ ది స్టేట్ ఆల్సో డిప్లాయిడ్ ఉంటారు. అన్నీ కలిపి ఇంచుమించు నేను చెప్పినగా 3 lakhs వరకు రేపు డిప్లాయ్మెంట్లో ఉంటారు. ఫోర్సెస్ అంటే 145 కంపెనీస్ ప్లస్ 55,000 ఫోర్సెస్ అన్ని కలిపి, అంటే సివిలియన్ ఫోర్సెస్ కూడా, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అన్ని కలిపి, వాలంటీర్స్, టోటల్గా రేపు యాక్టివ్ డ్యూటీలో 3 lakh ప్లస్ ఉంటారు. 1 by 1. This is the first time hearing about it. We will check. We will ensure that it is working now and tomorrow. సార్ నిజామాబాద్ మీద స్పెషల్ ఫోకస్ ఏంటి సార్? ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రకటన మీద రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రచారాలకు సంబంధించిన ప్రకటన మీద నిషేధం ఉంది. అవును. ఇప్పుడు ఎవరైనా లీడర్స్ ఒక పార్టీని ఇంకో పార్టీలో చేరితే ఆ వార్తని ప్రసారం చేస్తారు, రాయొచ్చా? No, it cannot be. అట్లా రాయకూడదు. కేంద్ర బలగాలు నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ వాళ్ళు కాదు, ఒక కంప్లైంట్ మీకు ఇచ్చినట్టు చెప్పారు మీడియాకు. క్యాంపస్ లో ప్రగతి భవన్ లో జాయినింగ్ ఇలాంటి చర్యలు తీసుకోలేదు అంటే లే అట్లా ఏం కాదు. వీ హ్యావ్ సాట్ క్లారిఫికేషన్. తర్వాత నిన్న కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. వీ హ్యావ్ మార్క్డ్ ఇట్ టు ఈసీఐ. ఈసీఐ విల్ టేక్ ఇట్స్ టైమ్ అండ్ డిసైడ్. 17th ఇచ్చిన దాని మీద ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. వాట్ దే విల్ డిసైడ్ వీ విల్ అబైడ్ బై. ది పార్టీ మే సే వాట్ ఎవర్ దే వాంట్. There is a detailed speech. Some parts of it are taken as objectionable under the Model Code of Conduct. I do not have any recollection of that. సార్ నిజామాబాద్ పోలింగ్ మీద కాన్సంట్రేషన్ ఏంటి సార్? నిజామాబాద్లో ప్రత్యేకంగా అంటే అసలు ప్రాసెస్ సేమే ఉంది. అక్కడ కూడా మేము ఈవీఎం మెషిన్స్తో చేస్తున్నాము. ఒకటే ప్రాబ్లం అంటే ప్రాబ్లం లాగా చూస్తే ప్రాబ్లం, లేకపోతే ఛాలెంజ్ లాగా చూస్తే ఛాలెంజ్ ఉంది. అయితే 12 మషీన్లు వాడుతున్నాము. ఒక వీవీప్యాట్, ఒక సియుతో పాటు 12 బ్యాలెట్ యూనిట్స్ ఉన్నాయి. 12 బ్యాలెట్ యూనిట్స్లో అంటే కొంచెం అంటే అన్ని రకాల వర్క్ పెరుగుతున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మషీన్స్ మేము ప్రిపేర్ చేస్తాము. ఒక మషీన్కి ఫస్ట్ లెవెల్ చెకింగ్లో ఒక బ్యాలెట్ యూనిట్కి కంప్లీట్ చెకింగ్ ఇండిపెండెంట్లీ, తర్వాత ఇన్ కంజంక్షన్ విత్ సియు అండ్ వీవీప్యాట్ చూడడానికి 3 hours పడుతుంది. సో 1 వీవీప్యాట్ అయితే 1 బియు అయితే మేము 3 hours కంప్లీట్ చేస్తాం. 12 అయితే 36 గంటలు పడుతుంది. తర్వాత చేసిన తర్వాత ర్యాండమైజేషన్ ఇస్ బై కంప్యూటర్ కాబట్టి అంటే సెకండ్స్లో అయిపోతుంది. దెన్ వీ డూ మన కమిషనింగ్, క్యాండిడేట్ సెట్టింగ్, దాని మీద బ్యాలెట్ సెట్ చేస్తాము. తర్వాత బ్యాలెట్కి వీవీప్యాట్లో సేమ్ ప్రింటింగ్ ఉండాలి. దానికి ఒక ఎలక్ట్రానిక్ జిగ్ ద్వారా అక్కడ ప్రింటింగ్ ఏర్పాటు చేయాలి. సో ఈచ్ బియుకి మళ్ళీ 3 hours పడుతుంది. ఒకే బియు అయితే మేము 3 గంటలు, ఒక మెషిన్ ఫుల్ ఈ ప్రాసెస్కి 6 hours పడుతుంది. ర్యాండమైజేషన్ కలిపి అనుకోండి అంటే 7 hours పడుతుంది. ఇప్పుడు 12 ఉన్నాయి కాబట్టి 36 + 36 72 hours ప్లస్ 8 hours ఫర్ ట్రాన్స్పోర్టేషన్, ర్యాండమైజేషన్, అదర్ ఫీచర్స్కి ఉంటుంది. తర్వాత అక్కడ మేము మాక్ పోలింగ్ చేస్తాం. మాక్ పోలింగ్లో ఓట్ అంటే 180 ఓట్ పెట్టాలి అంటే 180కి అంతే టైం పడుతుంది. ఒక బ్యాలెట్ యూనిట్ అయితే కూడా 180 ఓటింగ్కి అంతే పడుతుంది. 12 అయితే కూడా అంతే పడుతుంది. కానీ క్లియరింగ్లో 185 నేమ్స్ అపియర్ అవుతాయి. 1 by 1 బహుశా మీరు కౌంటింగ్, ఐ హోప్ యూ హ్యావ్ సీన్ సమ్ కౌంటింగ్. సో కౌంటింగ్లో క్లియరింగ్లో 1 by 1 క్యాండిడేట్ వస్తుంది. 50 క్యాండిడేట్స్ అయితే 29 minutesలో క్లియరెన్స్ అవుతున్నది. ఇక్కడ అయితే 60-69 minutes. ఎగ్జాక్ట్ నంబర్స్ నాకు గుర్తులేదు, బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ ఎందుకు ఛాలెంజింగ్గా ఉంటుంది. సో టైమ్ కన్జ్యూమ్డ్ ఇస్ మోర్. అదేవిధంగా మీకు తెలుసు పోలింగ్ స్టార్ట్ చేసే ముందు మేము అక్కడ మాక్ పోల్ ఏర్పాటు చేస్తాం. మాక్ పోలింగ్లో 1 hour ఎక్స్ట్రా ఇస్తున్నాం బికాస్ ఆఫ్ దీస్ ఛాలెంజెస్. అక్కడ ఇంజనీర్స్ ఎక్కువ పంపించాము. 600 మంది అక్కడ డిప్లాయ్ అయ్యారు. మిగతా రాష్ట్రంలో 16 కాన్స్టిట్యుయెన్సీస్లో మేము 300 పెట్టాము. నిజామాబాద్ ఒక్కటే. బికాస్ టు కంప్లీట్ ద 76 hours వర్క్
80 hours work in 7-8 hours, I need 10 times that thing. So నార్మల్గా అక్కడ 60 డిప్లాయ్ చేస్తాము, ఈసారి 600 మందిని డిప్లాయ్ చేస్తాం. తర్వాత అంటే 60 మెంబర్స్కి ఒకే హాల్ సరిపోతుంది. ఈసారి 6 హాల్స్ తీసుకొని మేము అంటే వేరే వేరే చోట ఏర్పాటు చేసాం. 7 హాల్స్ తీసుకున్నాము, 2 జగిత్యాలలో, 5 ఇక్కడ, 7 హాల్స్లో సెపరేట్గా అరేంజ్ చేసాము. 7 స్ట్రాంగ్ రూమ్స్ మాక్ పోలింగ్కి. సో అన్ని అంటే స్కేల్స్ పెరిగింది. వాట్ ఇట్ ఈస్ డన్ ఇన్ 7 కాన్స్టిట్యూయెన్సీస్, నౌ ఇట్స్ బీయింగ్ డన్ ఇన్ 1. దట్ ఈస్ ది మేజర్ థింగ్. I have reviewed with the police authorities. వాళ్ళు చెప్తున్నారు మన సైడ్లో ప్రాబ్లం లేదు. పోయినసారి కూడా ఎన్నికలలో సుకుమాలో ఒక పెద్ద ఇన్సిడెంట్, పోలింగ్ రోజు ముందే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. చాలామంది చనిపోయారు దాంట్లో కూడా. బట్ సబ్సీక్వెంట్లీ సుకుమాలో కూడా చాలా పీస్ఫుల్గా 76% పోలింగ్ జరిగింది. మన రాష్ట్రంలో కూడా జరిగింది. అండ్ ఐఎమ్ అష్యూర్డ్ బై పోలీస్ అథారిటీస్ మనకు ఏం ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళు ఎంతవరకు